ఇది సార్ తగరమా? అయితే తగరపు గిన్నె, గిన్నె తగరపు రసం చాలా చాలా బాగుంటుందేమో చాలా దీంట్లో. చాలా చాలా బాగుంది. మా అమ్మమ్మ గారి ఇంట్లో తిన్నా నేను చిన్నప్పుడు. మళ్ళీ మీరు చేసుకుంటూ ఉంటారా ఇందులో? చేసుకుంటామండి. వేరే చేసుకునేది వేరే ఉంది. ఇంకో తగరపు గిన్నె. వేరే ఇది display. ఇది కుంపటి, ఇది కుంపటి. ఇత్తడి. అప్పట్లో ఇత్తడి కుంపటి ఇది ఎందుకు స్పెషల్ గా వాడేవాళ్ళ? అంటే ఆ రోజుల్లో వంటగదిలో ఒక పూటే వండేవారు, మధ్యాహ్నం భోజనం అవునా? శుభ్రంగా వండి అంతా అయిపోయాక ఆ గిన్నెలన్నీ తీసి బయట పెట్టేసుకుని రాత్రికి కావాల్సినవి అలికేసి శుభ్రం చేసేసుకుని గుళ్ళెం పెట్టేసేవారు. ఎవరు వెళ్ళేవారు కదా వంటికి. అవును, అది అయిపోయాక కరెక్ట్. మధ్యాహ్నం ఒకవేళ టీ కాఫీలు పకోడీలు బజ్జీలు ఏదైనా వేసుకోవాలంటే కుంపటి వాడు. ఓహో, అంతే. సెపరేట్. ఇది బొగ్గులు డ్రై కిచెన్, వెట్ కిచెన్ అని పెట్టి చేసుకుంటున్నాము అలా. ఇప్పుడు డ్రై కిచెన్, వెట్ కిచెన్ అని పెట్టి చేస్తున్నారు అందరూ ఫ్లాట్స్ లో. ఇది కొంచెం చెప్పాలంటే ఆ అదే కాన్సెప్ట్. అలాగే రాత్రి భోజనం కూడా దీంట్లోనే వండుకునేవారు. పెద్ద పెద్ద కుంపట్లు ఉండేవి. మీరు వీటి మీద సుమారుగా ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా చేసి ఉంటారు కదా సార్? నేనా న్యాచురల్లీ చేసేది చాలా. మీ అసలు మీదంతా ఇదే ఇన్వెస్ట్మెంట్ అంతా చెప్పాలంటే. అంటే లెక్క పెట్టలేదు